ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. ఈరోజు మనము దేవుని యొద్ద నుండి ఒక మేలు పొందుకోవాలి అని అంటే మొదట మన నోటిని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే మన నోటితో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ యొక్క ఫలమును మనము మన జీవితాలలో అనుభవిస్తాము. కాబట్టి మనం పలికే నోటి మాటలు శాపకరమైన వచనములు కానీ, అపవిత్రమగు మాటలు కానీ, అసభ్యకరమైన మాటలు కానీ, దేవునికి ఆయాసకరమైన మాటలు కానీ మన నోటి నుండి రానియకుండా జాగ్రత్త కలిగి దేవుని భయము చేత మనము కృతజ్ఞతావచనము పలుకుతూ రుచికరమైన మాటలు మాట్లాడుతూ ఎదుటివారికి క్షేమమైనటువంటి అనుకూలమైనటువంటి మాటలు మనం మాట్లాడితే ఆ మాటలను బట్టి మనము మన జీవితాలలో మేలు పొందుకుంటాము. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి మన నోటిని అభిషేకించునుగాక. అటువంటి మాటలు మన నోటికి దేవుడు అందించునుగాక. ఆమేన్.